అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర న్యాయస్థానం ఇచ్చినటువంటి కీలకమైన తీర్పును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది తెలుగువారి అందరి విజయంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు తెలుగులోనే విద్యాబోధన జరగాలని కూడా వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏ మీడియంలో చదివించుకోవాలో అది నిర్ణయించే బాధ్యత కూడా తల్లిదండ్రులకే ఉందని చెప్పి న్యాయస్థానం వారు ఇచ్చిన తీర్పుని ఇది తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లేదు రాష్ట్రంలో కరోనా వ్యాధి అదుపులో ఉంది, ఎక్కడా కేసులు పెరగటం లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు మోసం చేయడం మంచిది కాదని చెప్పి నా భావన. ఇది వాస్తవాలు దాయడం వల్ల రాష్ట్రానికి నష్టం, రాష్ట్ర ప్రజానీకానికి కూడా నష్టం. ఎందుకంటే మీరు ఈ వాస్తవాలు దాయడం వల్ల వ్యాధి రోజు రోజుకు పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ కరోనా వ్యాధి రావడంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ లాక్డౌన్ విధించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా రోజులైంది. చాలామంది పేదవారు కానీ, రోజు కూలి పని చేసుకున్న వాళ్ళు కానీ, షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ, మరి వీళ్ళందరికీ కూడా ఆదాయం లేకపోవడం వల్ల బ్రతకడం చాలా కష్టంగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అంచేత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఒకసారి ఆ ప్రజల వైపు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి రోజు కూలి వస్తే తప్పించి మరి భోజనం చేసే అవకాశాలు లేవు. అటువంటి ప్రజల గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంచేత రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయించి ఇటువంటి పేదవాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున మీ ప్రభుత్వం ద్వారా ఆదుకొని వారికి మరి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం సిటీలో రోజు రోజుకు ఈ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం మాత్రం విశాఖపట్నంలో కేసులు లేవని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం వాస్తవేనా? విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, అన్ని వర్గాల వారు కానివ్వండి, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది కూడా ఇది వాస్తవం అని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం దీన్ని దాస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఈ వివరాలన్నీ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఈవేళ మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వివరాలన్నీ దాస్తే దానివలన విశాఖపట్నం జిల్లా ప్రజానీకం, విశాఖపట్నం సిటీ ప్రజానీకం, పక్కన ఉన్న విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉన్న విషయాన్ని అందరూ గమనించవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర రాజధాని విశాఖపట్నం మార్చడం కోసమే విశాఖపట్నంలో కరోనా వ్యాధి లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలందరూ భావిస్తున్నారు. ఇదే వాస్తవమైతే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి. ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దండి. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులైనా వాస్తవాలు చెప్పండి. ప్రజల మోసం చేయొద్దండి. ప్రజల మోసం చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు మీరందరూ. దయించి ఆలోచన చేయమని చెప్పి మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ఆపద సమయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తున్న సంగతి స్పష్టంగా కనపడుతుంది.
కాబట్టి ప్రధానమంత్రి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు దయించి ఈ విషయంలో మీరు పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అని చెప్పిన మా భావన. అంచేత తమరు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయించవలసిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయించమని చెప్పి మేము కోరుకుంటున్నాం.